శ్రీనివాస్ ఉత్తరాంధ్ర నుంచి సైనికులంతా కూడా ఆవిర్భావ సభకి తరలి వెళ్తున్నారు. సో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బయలుదేరుతున్నారు. ప్రస్తుతం మనం యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నాం. యలమంచిలి ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. సార్, ఉత్తరాంధ్ర నుంచి జన సైనికులంతా తరలి వెళ్తున్నారు. మీ నియోజకవర్గం నుంచి ఈరోజు బైక్ ర్యాలీగా హెల్మెట్లు ధరించి వెళ్తున్నారు. ఎందుకు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీకి వెళ్తున్నారు? వాస్తవానికి మా నియోజకవర్గంలో ఈ 9 నెలల్లో మోడీ గారు 3 శంకుస్థాపనలు చేశారు. అందులో ఇప్పటి వరకు మా నియోజకవర్గంలో ఉన్న ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్నీ ఒక ఎత్తు. ఈరోజు మొన్న 1,85,000 కోట్లతో ఏదైతే శంకుస్థాపన చేశారో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, ఆయనకి ఈరోజు నిజంగా మేము మరి థ్యాంక్ యూ చెప్పాలి మోడీ గారికి. ఆ సందర్భంగా ఈ పండగలో ఆయన్ని కూడా మరి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి మొత్తం మా కుర్రోళ్ళందరూ కూడా నిర్ణయించారు. మనందరం కూడా బైకుల మీద వెళ్దామన్న ఆయనకి థ్యాంక్స్ చెప్దాం అని చెప్పి మా నాయకులు, మా జన సైనికులు, మా వీర మహిళలు, అలాగే మా కూటమిలో ఉన్న నాయకులు కూడా చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మరి అందరం కూడా ఇక్కడి నుంచి ఒక 2,000 పైన బైకులతో వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఇంత దీంట్లో మరి మా నాయకుడు మాకు ఏదైతే మరి నేర్పారో అందులో భాగంగా అందరూ హెల్మెట్లు ధరించాలనే ఉద్దేశంతో హెల్మెట్లు, టీషర్ట్లు అన్ని హెల్మెట్లు ధరించుకొని సేఫ్టీగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మరి మేము మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా నాయకుడు మార్క్ ఉండాలి ఇందులో. అందుకనే ఇలాగా అందరం కూడా హెల్మెట్లు ధరించుకొని టీషర్ట్లు ధరించుకొని రెండో ఆవిర్భావ సభ సో భారీగా తరలి వెళ్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఎలాంటి ఆశయాలతో ముందుకు వెళ్ళాలని మీ పార్టీ కానీ మీరు కానీ నిర్ణయాలు తీసుకున్నారు? ప్రతి ఒక్క సభ ఏదైతే ఉందో మరి మీరందరూ చూసారు, 2019 తర్వాత ప్రతి సభలో కూడా మేము ఏదైతే మెసేజ్ ఇచ్చామో, మా నాయకుడు ఏదైతే మెసేజ్ ఇచ్చాడో అది ఈ రాష్ట్రానికి బాగు చేసే సభ అయ్యింది. మనం చూసుకుంటే 19 తర్వాత చాలా ఇబ్బందుల్లో ఉన్న ఈ రాష్ట్రానికి మరి మనం ఏమైపోతుందో ఈ రాష్ట్రం అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగోడు, భారతీయుడు కూడా చాలా భయభ్రాంతులతో ఉండేవాళ్ళు. అది అన్ని పార్టీలు గట్టిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాటం చేసి ఈ జగన్మోహన్ రెడ్డిని దించాలనే ఒక నినాదాన్ని ఇప్పటం సభలో ఇవ్వటం జరిగింది. ఆ నినాదం ఎప్పుడైతే ఇప్పటం సభలో ఇచ్చారో అక్కడి నుంచి ప్రజలు కానీ అధికారులు కానీ ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అలాగే మచిలీపట్నం సభ, ఈ సభ ప్రతి సభలో కూడా మరి ఈ రాష్ట్రానికి మంచిగా జరిగింది. ఈరోజు మరి ప్రజలకు చెప్పాము మేము, మా నాయకుడు చెప్పాడు మేము అసెంబ్లీకి వెళ్ళిన తర్వాతే సభ జరుపుకుంటామని.